సర్వే అనేటువంటిది ఒక బిజినెస్. అది కరెక్ట్గా సక్సెస్ అయితే అంటే మనం ఎగ్జామ్స్ అప్పుడు పరీక్షల్లో కరెక్ట్గా రాస్తే మార్కులు వస్తాయి, ఫెయిల్ అయితే పక్క వెళ్ళిపోతుంది. అట్లాగే ఇప్పుడు సర్వేలకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే హయ్యెస్ట్ ఎట్లా వస్తుంది అన్నట్టు. ఆరామస్థాను 2014లో ఫెయిల్ అయిన, 2018, 19 తర్వాత బై ఎలక్షన్స్ వీటన్నిటిలో కూడా సక్సెస్ అయ్యారు. ఈ దఫా తనని బెదిరిస్తున్నారని చెప్పారు. అది మరి వైసీపీ బెదిరించిందేమో తెలియదు. ఎందుకంటే మంత్రులందరూ భారీగా ఓడిపోతారని ఆరామస్థాన్ చెప్పుకొచ్చాడు. మంత్రులందరూ ఓడిపోతూ గెలుపు మాత్రం వైసీపీకి ఉంది, 98 నుంచి 104 అని చెప్పుకొచ్చాడు. మంత్రులందరూ ఓడిపోతుంటే అంత వ్యతిరేకత ఉంటే ఇది ఎట్లా వస్తుంది అన్నట్టు మొన్న మనం వీడియో చేసినప్పుడు కూడా ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు చూస్తే టోటల్గా ఆరామస్థానికి సంబంధించినటువంటిది పూర్తిగా ఫెయిల్ అయినట్టయింది. అనూహ్యమైనటువంటి ఫలితం అని చెప్పాలా. ఆరామస్థాన్ ఇకపైన భవిష్యత్తులో ఆయన సర్వేలని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఏంటంటే క్రిందటి సక్సెస్ను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీల వాళ్ళు అతని చేత సర్వేలు చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక ఆ సర్వేలకి వాల్యూ ఉండదు.